ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ అయితే మనం ఈ వీడియోలో సిబిఎస్ఈ క్లాస్ 10th పేపర్ మ్యాథ్స్ పేపర్ ఏ విధంగా అయితే ఎవాల్యుయేషన్ జరుగుతుంది అండ్ మీరు బోర్డ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా అయితే మీరు ఆన్సర్ రాసుకోవాలి అండ్ ఆల్సో దానికి స్ట్రాటజీ ఏంటి అంటే యాక్చువల్గా ఎంత రాస్తే ఎంత మార్కులు పడతాయి, మన అప్రోచ్ ఎలా ఉండాలి, లైక్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అండ్ ఆల్సో టాపర్స్ ఆన్సర్ షీట్స్ అయితే మనం ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాం. అండ్ సో దీని ప్రకారం మనం సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు అనమాట. సో లైక్ ఎలా రాస్తే మనకి ఎన్ని మార్కులు పడతాయి, ఇలా రాస్తే ఎన్ని మార్కులు పడతాయి. సో ఇలాంటి డౌట్స్ కన్నిటికీ కూడా మనకు క్లారిఫై అయ్యే విధంగా ఈ వీడియో అయితే మనకు ఉంటుందన్నమాట. రైటింగ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. రైట్, ఇక్కడ నేను 2019 పేపర్ ఇట్ వాస్ సిబిఎస్ఈ పేపర్ ఢిల్లీ సెట్ యాక్చువల్గా. సో ఇక్కడ ఏంటంటే మ్యాథ్స్ 10th క్లాస్ పేపర్ అయితే ఒక టాపర్స్ ఆన్సర్ షీట్ అయితే నేను డౌన్లోడ్ చేశాను. అండ్ అందులో మీకు ఏ క్వశ్చన్కి ఏ విధంగా ఆన్సర్ రాశాడు అండ్ మనం ఎలా రాయాలి ఆన్సర్ అనేది కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. రైట్, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెక్షన్ డి 4 మార్క్స్ క్వశ్చన్ అయితే, సో ఇక్కడ రాసిన పర్సన్ మనకి 30th క్వశ్చన్ అండ్ చాయిస్ అని పెట్టాడు. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ చాయిస్ అని మెన్షన్ చేశాడు. రైట్, ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ చాయిస్ అని మెన్షన్ చేశాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనము ఎప్పుడైనా కానీ మనం ఏవైతే మన క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ రాసేసిన తర్వాత మనకి టైం ఇంకా మిగిలింది అంటే వీ కెన్ రైట్ చాయిస్. అయితే ఆ చాయిస్ ఎలా రాయాలంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ వేసి దాని కింద చాయిస్ అని మెన్షన్ చేశారన్నమాట. దాని కింద చాయిస్ అని మెన్షన్ చేశారు. అండ్ అబ్సల్యూట్లీ హీ గాట్ 4 out of 4 ఫర్ దిస్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ వచ్చేసి మనకి మీన్ క్వశ్చన్, ఫైండింగ్ మీన్ అనమాట. సో క్లాస్ ఇంటర్వల్ రాసుకున్నాడు అండ్ ఫ్రీక్వెన్సీ రాసుకున్నాడు, ఎక్స్ఐ వాల్యూ, ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ అండ్ మీన్ ఫార్ములా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. వెరీ ఈజీ, ఒక ప్రెటీ ఈజీ ఫార్ములా. సో ఇదైతే మనకి నేర్చుకొని దాన్ని రాయేస్తాడు, సింపుల్. లైక్ ఇక్కడ ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ అయితే నేను ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు, ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ బాగున్నా లేకపోయినా అయితే పడ్డాయి మార్క్స్. అండ్ ఆల్సో చాలా సింపుల్, లైక్ రఫ్ వర్క్ అంతా ఇక్కడ చేసుకున్నాడు అండ్ రైట్ సైడ్ అంతా రఫ్ వర్క్ రైట్ సైడ్ అంతా కూడా మీరు చూసినట్లయితే సో రఫ్ వర్క్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ దట్స్ ఇట్. తర్వాత సో అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీకి అని మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, సో ఇక్కడ చూడండి డయాగ్రామ్ అని మెన్షన్ చేశారు. చూడండి డయాగ్రామ్ అని మెన్షన్ చేసి ఎప్పుడు కూడా రైట్ సైడ్ కార్నర్ అంటే ఇక్కడ మిడిల్ ఆఫ్ ది పేజ్లో గీసారు, కానీ డయాగ్రామ్ పెద్దది ఉంటే మనము మిడిల్ ఆఫ్ ది పేజ్లో గీసుకోవచ్చు. అండ్ చూడండి మనకి ఐ థింక్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ క్వశ్చన్ అనమాట. ఇది ఫ్లైట్ ఆర్ లైట్ హౌస్. సో లైట్ హౌస్ నుంచి అయితే మనకి 2 పాయింట్స్ అయితే చూశాడు, అయితే డిస్టెన్స్ బిట్వీన్ దోస్ 2 పాయింట్స్ అడుగుతున్నాను అనమాట. సో లైట్ హౌస్ నుంచి డిప్రెషన్ కాబట్టి డిప్రెషన్, అండ్ వీ నో దట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనమాట. సో ఈ 30-45 ఇక్కడ కూడా మనకి 30-45 డయాగ్రామ్ అయితే గీసాడు. సో చాలా సింపుల్ డయాగ్రామ్, ఏబిసిడి. అండ్ చూడండి ఇక్కడ ఒక ట్రయాంగిల్ చూసుకున్నట్లయితే మనకి ఏసీబీ ఒక ట్రయాంగిల్ కాబట్టి tan θ ఈజ్ ఈక్వల్ టు 100/x. చూడండి tan 45 ఈజ్ ఈక్వల్ టు 100/x. సో ఒక ట్రయాంగిల్ అయిపోయింది. తర్వాత ఇంకొక ట్రయాంగిల్లో ఏడిబి చూడండి, ఏడిబి ట్రయాంగిల్, ఇక్కడ ఏసీబీ ట్రయాంగిల్. సో అలా మెన్షన్ చేశాడు. మనం ఏంటంటే వీడు నేరుగా tan ఏడిబి అని వేశారు, బట్ మనం మెన్షన్ చేయొచ్చు ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడిబి అని. అంటే ఇలా రాసినా కూడా అవుట్ ఆఫ్ పడుతుందంటే డెఫినెట్గా మనం రాసే విధంగా రాస్తే ఖచ్చితంగా అవుట్ ఆఫ్ పడుతుంది. మనం ఇంకా క్లారిటీగా రాస్తున్నాం ఏంటంటే ఇన్ ట్రయాంగిల్ ఏడిబి అని రాస్తున్నాం, ఇన్ ట్రయాంగిల్ ఏసీబీ అని క్లియర్గా రాస్తున్నాం కాబట్టి సో మనకైతే మార్కులకి ఎటువంటి డోకా లేదు. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ tan అప్లై చేశాడు, ఇక్కడ tan అప్లై చేశాడు. ఇక్కడ 100 + d ఈజ్ ఈక్వల్ టు 100√3 అండ్ d ఈజ్ ఈక్వల్ టు 100√3 - 100. క్లియర్గా ఆన్సర్ అయితే వచ్చిందనమాట. ఏబి అనేది లైట్ హౌస్, మన యారో మార్క్ కూడా పెట్టి రాయొచ్చు. ఏబి లైట్ హౌస్, సి బోట్ 1, డి బోట్ 2 అనేసి పొజిషన్ పెట్టి కూడా రాస్తారన్నమాట. చాలా సింపుల్ అండ్ పెద్ద అక్షరాలు అయితే లేవు ఇక్కడ. చాలా సింపుల్ అక్షరాలే. 1 సెకండ్. చాలా సింపుల్ అక్షరాలే, పెద్ద అక్షరాలు అయితే లేవన్నమాట. ఓకే, సో దాన్ని బట్టి మీరు అది కూడా ఒక మైండ్లో నుంచి ఒక అపోహ అయితే తీసేయచ్చు. నేను పెద్దగా నా హ్యాండ్ రైటింగ్ చిన్నదిగా ఉంది, సో దీనికి మార్క్స్ పడతాయా లేదా అనే డౌట్స్ కూడా మీరు రిమూవ్ చేసేయచ్చు. ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్, ఈ ఆన్సర్ షీట్ చూసిన తర్వాత మీకు 2 పాయింట్స్ అయితే గుర్తు రావాలి. ఒకటి, హ్యాండ్ రైటింగ్ కంపల్సరీ బాగుండాలి అనే రూల్ లేదు. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే మన పెద్ద అక్షరాలు ఉంటేనే మన బోర్డ్ ఎగ్జామ్లో మంచి మార్కులు పడతాయని కూడా ఆ డౌట్ కూడా మీరు వదిలేసుకోవచ్చు. రైట్, తర్వాత ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ ఇది. మనకి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ బేస్ చేసుకొని ఉన్న క్వశ్చన్ ఇది. లైక్ ఇది కూడా చాలా సింపుల్గా చేశారు. చూడండి, ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేశాడు, దీనికి అవుట్ ఆఫ్ పడింది.
అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫాలో అయిన మెథడ్ కొంచెం బ్యూటిఫుల్గా ఏదైతే ఉందంటే ఈ ఈక్వల్ టుస్ అన్ని ఒకే లైన్ ఆఫ్ సీక్వెన్స్లో వచ్చాయి, ఒకే లైన్లో. సో అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్, చెప్పుకోదగ్గ పాయింట్ అది. అండ్ 28th క్వశ్చన్, సర్ఫేస్ ఏరియా వాల్యూమ్స్ మెన్సురేషన్ అంటాం కదా, సర్ఫేస్ ఏరియా వాల్యూమ్స్. సో సర్ఫేస్ ఏరియా వాల్యూమ్స్ బకెట్ పైన అయితే మనకు క్వశ్చన్ వచ్చింది. అండ్ ఫ్రస్టమ్ అడిగాడు, ఫ్రస్టమ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫ్రస్టమ్ పై ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ ఇంటూ ఆల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫ్రస్టమ్ క్వశ్చన్ అడిగాడు. గివెన్ డేటా చూడండి ఎంత చక్కగా రాసుకున్నాడు. గివెన్ డేటా అనేది గివెన్ ఆ డైమెన్షన్స్ ఇచ్చేసాడు. హైట్ 24 ఇచ్చాడు చూడండి, హైట్ 24 అది రాసుకున్నాడు, ఫిగర్లో రాశాడు. అండ్ ఆల్సో పక్కన గివెన్ డేటా కూడా రాశాడు. నేను మళ్ళీ చెప్పాను చూడండి, ఇతను రైట్ సైడే గీసాడు చూడండి ఫిగర్. ఓకే, ఫిగర్ ఎప్పుడు రైట్ సైడ్ గీయాలి. ఒకవేళ మనకు ఫిగర్ పెద్దదిగా ఉంటే మిడిల్లో గీసుకోవచ్చు, అంతేగాని లెఫ్ట్ సైడ్ మాత్రం ఎప్పుడు మనం ఫిగర్ గీయకూడదు అనమాట. సో ఫిగర్ గీసాడు, తర్వాత లోయర్ డయామీటర్ గీసాడు అండ్ అప్పర్ డయామీటర్ గీసాడు. అండ్ ఆల్సో గివెన్ డేటాలో రాశాడు. అండ్ టు ఫైండ్ ఏం కనుక్కోవాలని కూడా రాశారు చూడండి. గివెన్ డైమెన్షన్స్ డేటా అంతా రాశాడు, తర్వాత ఏం కనుక్కోవాలి అది కూడా రాశాడు, తర్వాత సూటబుల్ ఫార్ములా వాడాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫ్రస్టమ్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ ఇంటూ ఎల్, పై ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ ఇంటూ ఎల్. ఓకే, సో కంపల్సరీగా నేను ఫార్ములా రాస్తే దాన్ని బాక్స్లో పెట్టాలి అని కూడా అవసరం లేదు. సో యాక్చువల్గా మ్యాథ్స్లో ఇటువంటి రూల్స్ అన్నీ ఉండవు. మీరు ఎంత నీట్గా రాసినా మీరు జస్ట్ లైక్ కట్ లైక్ దాన్ని ఏమంటారంటే ఏమి యాడ్ ఆన్స్ లేకుండా సింపుల్గా మీరు ఆన్సర్ ఒకటే రాసినా కూడా మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. సో మ్యాథ్స్లో ఉన్న అడ్వాంటేజ్ అదే. ఏదో ఎక్స్ట్రాగా మనం యాడ్ ఆన్స్ చేసి బ్యూటిఫుల్గా చేయాలి, ఇంకా ఎగ్జాగరేట్ చేయాలనుకున్న అవసరం లేదు. సో మీరు ఎంత సింపుల్గా రాసినా కూడా మీ ఆన్సర్ కరెక్ట్గా ఉంటే చాలు, ఫుల్ మార్క్స్ పడతాయి. రైట్, సో లాస్ట్లో ఆన్సర్ అయితే ఇక్కడ బాక్స్లో అయితే మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇక్కడ 23rd క్వశ్చన్ చాయిస్ అని మెన్షన్ చేశాడు. 23rd క్వశ్చన్ చాయిస్ అని మెన్షన్ చేశాడు. బోర్డ్ క్వశ్చన్ ఇది. ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, చాలా మంచి క్వశ్చన్ ఇది. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇది చాలా మంచి క్వశ్చన్ ఇది. ఇది బాగుంటుంది. అండ్ టైమ్ అప్ స్ట్రీము, టైమ్ డౌన్ స్ట్రీము. సో యా అబ్సల్యూట్లీ దీంట్లో కూడా ఏంటంటే ఒక ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే వచ్చింది కాబట్టి ఫుల్ మార్క్స్ అయితే పడ్డాయి. అండ్ ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ క్వశ్చన్ ఇది. 9AD² = 7AC² క్వశ్చన్ ఇది. యా 9AD² = 7AB² క్వశ్చన్ ఇది. సో దీనికి ఫుల్ మార్క్స్ పడ్డాయి. అండ్ గివెన్ సమ్ ఆఫ్ 4 కన్సిక్యూటివ్ టర్మ్స్ ఆఫ్ ఏపీ. సో ఒకటి ఏమనుకోవాలి మనం, A-2D, A-D, A+D, A+2D అనుకుంటాం కదా. సో దాన్ని రాసి యాక్చువల్గా కొట్టేశారు. సో అతనే ఎవరైతే రాశారో అతనే కొట్టేశాడు. బట్ అయినా కూడా ఆ ఇంప్రెషన్ అయితే పోలేదనమాట, అక్కడి నుంచే కంటిన్యూ చేశారు చూడండి. సో ఆ రాసి ఇక్కడ కొంచెం ఇరికిచ్చి చేశాడు, ఇరికిచ్చి ట్రై చేశాడు. ఓకే, బట్ దానికేం పోలేదు మార్క్స్. సో దాన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుందంటే ఏంటంటే మీరు ఆన్సర్ కానీ కరెక్ట్గా చేయగలిగితే చాలు. మీరు ఎగ్జాక్ట్గా నా ప్రజెంటేషన్ కొంచెం పొరపాటు పోయింది, సో అటువంటి యాంగ్జైటీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో దానివల్ల నాకు మార్క్స్ తగ్గుంటాయేమో అటువంటి అవసరం లేదు. మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ప్రాసెస్ అండ్ ఆన్సర్ పైన. సో అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. తర్వాత కన్స్ట్రక్షన్స్, యా చాలా సింపుల్గా రఫ్ డయాగ్రామ్ అండ్ ఫిగర్. అండ్ కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా లేవు. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ 26th క్వశ్చన్ అబ్జర్వ్ చేశారంటే కన్స్ట్రక్షన్ ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ కన్స్ట్రక్షన్, రఫ్ డయాగ్రామ్ అండ్ కన్స్ట్రక్షన్ డయాగ్రామ్. కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా లేవు అండ్ అవుట్ ఆఫ్ మార్క్స్ పడ్డాయి, 4 మార్క్స్ పడ్డాయి. ఓకే, సో మనకి ఏంటంటే మామూలుగా 4 మార్క్స్, 3 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్ ఉంటాయి. సో కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా మ్యాండేటరీ అయితే కాదు. సో ఇఫ్ యూ కెన్ రైట్ యూ కెన్ రైట్. సో దట్ ఈస్ దర్ ఈస్ నో ఇష్యూ ఇన్ దట్. యా మనకి లేకపోయినా కూడా 4 out of 4 పడ్డాయి. సో దట్ ఈస్ ఎ గుడ్ పాయింట్ హియర్, యూ హ్యావ్ టు నోట్ దట్ థింగ్. యా 3 మార్క్స్. అండ్ ఇది కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ పైన, ఇది టెక్నామెట్రీలో కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్ట్ పైన. అండ్ ఇది పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్, స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైమ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పాలినామియల్స్ డివిజన్. సో అన్నిట్లో అవుట్ ఆఫ్ పడింది, అన్నిట్లో అవుట్ ఆఫ్. అండ్ ప్రతి క్వశ్చన్కి మనం గమనిస్తే మాత్రం ఆన్సర్ని మాత్రం మనకు హైలైట్ చేసి బాక్స్లో అయితే పెడుతున్నారు. అండ్ హెచ్సిఎఫ్ అని తెలుసు కదా, ఫుల్ ఫామ్ వచ్చేసి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఆర్ దాని యాక్చువల్ మీనింగ్ వచ్చేసి ఏంటంటే లీస్ట్ పవర్ ఆఫ్ కామన్ టర్మ్స్. అంటే మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకున్న తర్వాత హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ టర్మ్స్ తీసుకుంటే మనకి ఎల్సిఎం వస్తుంది, లీస్ట్ పవర్ ఆఫ్ కామన్ టర్మ్ తీసుకుంటే మనకి హెచ్సిఎఫ్ వస్తుంది అనమాట. ఓకే, ఎనీవే విల్ డిస్కస్ ఇన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ దట్ థింగ్. అండ్ యా సో దానికి ఫుల్ మార్క్స్ అయితే పడ్డాయి. అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని 2 ఏరియాస్, ఒక ఏరియా ఆఫ్ స్క్వేర్ కానీ క్వాడ్రిలేటరల్ కానీ ఏంటంటే మనం 2 ట్రయాంగిల్స్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా వేసామంటే కూడా మనకి ఆన్సర్ అయితే వస్తుంది. కోఆర్డినేట్ జామెట్రీ క్వశ్చన్ ఇది. అండ్ ఇక్కడ కూడా చాయిస్ అని మెన్షన్ చేశాను, చాయిస్ 2 అని మెన్షన్ చేశారు.
అండ్ ఇది కూడా కన్స్ట్రక్షన్ కాదు, ఇది సింపుల్ ప్రూఫ్ క్వశ్చన్ అనమాట. సో 2 టాంజెంట్స్ మనకి ఏంటంటే 90 degrees ఉన్నాయి అండ్ ఏపీ ఈజ్ ఈక్వల్ బీపీ. సో మనకు ఒక ప్రాపర్టీ ఉంది కదా, సర్కిల్కి ఎక్స్టర్నల్గా 2 టాంజెంట్స్కి ఇస్తే రెండు కూడా ఈక్వల్ ఇన్ లెంత్. ఒక సర్కిల్ బయట ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఆ సర్కిల్కి 2 టాంజెంట్స్కి ఇస్తే సో రెండు కూడా ఆల్వేస్ ఈక్వల్ ఇన్ లెంత్లో ఉంటాయి అనమాట. సో ఆ ప్రాపర్టీ. అండ్ అగైన్ స్టాటిస్టిక్స్ మీడియన్ కనుక్కోమన్నాడు. వెరీ సింపుల్ క్వశ్చన్. అండ్ కోనికల్ హీప్ అంటే కోన్ బేస్ చేసుకున్న క్వశ్చన్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి పైథాగరస్ థియరం సిమిలర్ ట్రయాంగిల్స్ క్వశ్చన్, ఇది పైథాగరస్ థియరం బేస్ చేసుకున్న క్వశ్చన్. అండ్ గ్రాఫ్స్ లేదు. అండ్ ఇది మనకి ఏరియా ఆఫ్ సర్కిల్స్ బేస్ చేసుకున్న క్వశ్చన్ అనమాట. 4 ఆర్క్స్గా డివైడ్ అయ్యింటాయి. సో 4 కలిపితే ఏమవుతుంది, మనకు ఒక సర్కిల్ ఫామ్ అవుద్ది. సో టోటల్ ఒక స్క్వేర్లో నుంచి ఒక సర్కిల్ తీసేస్తే రిమైనింగ్ పార్ట్ లోపల షేడెడ్ పార్ట్ రీజియన్. సో అది. అండ్ ప్రాబిలిటీలో మనకు మార్క్స్ పోవడానికి అయితే అవకాశం లేదు. ప్రాబిలిటీ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఛాన్సెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. డిజిట్స్ క్వశ్చన్ అడిగాడు, డైస్ క్వశ్చన్ అడిగాడు, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ క్వశ్చన్, అండ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్. రూట్ టు ఇర్రేషనల్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలా సింపుల్గా చేశారు చూడండి, చాలా సింపుల్. సో 2 మార్క్స్కి ఎంత కావాలో అంత రాసినారు, బట్ వెరీ సింపుల్, చాలా సింపుల్. ఇది అగైన్ సెక్షన్ ఫార్ములా, కోఆర్డినేట్ జామెట్రీ. సో ఇది కూడా 2 మార్క్స్ అడిగారు, అవుట్ ఆఫ్ 2 పడ్డాయి. లైక్ కొట్టి రాసా కూడా మనకేం దానివల్ల ఇంప్రెషన్తో పోవట్లేదు. పక్కన ఫార్ములా అయితే కంపల్సరీ రాశాడు. కాస్ సైన్ 90 - θ అంటే కాస్ థీటా, ఇవన్నీ కూడా రాశాడు. అండ్ ఎస్, ఇదంతా కూడా వీఆర్ డన్. సో ఇక్కడ మనం ఓవరాల్గా మనం పేపర్ చూసుకున్నట్లయితే అన్నిటికీ అవుట్ ఆఫ్ మార్క్స్ పడ్డాయి. సో ఎక్కడా కూడా మనకి కొట్టివేతలకి స్ట్రైక్ ఆఫ్స్కి మనకి మార్కులు పోతాయని కానీ, తర్వాత మనం బాక్స్ వేయకపోతే మార్కులు పోతాయని కానీ, గ్లిటర్స్ వాడకపోతే మార్కులు పోతాయని కానీ అపోహలు అయితే లైక్ వీ హ్యావ్ టూ మచ్ ఆఫ్ డౌట్స్ అనమాట. సో అటువంటి డౌట్స్కి అంతా నేను క్లారిటీ ఇవ్వాలనేసి ఈ వీడియో అయితే చేశాను అనమాట. అండ్ మోర్ ఓవర్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ యాక్సెప్టబుల్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే, సో మీ హ్యాండ్ రైటింగ్ కొంచెం లైక్ అర్థమయ్యే విధంగా ఉంటే చాలా అనమాట. సో దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్ దట్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో రాయకూడదు అనేసి అయితే రూల్ లేదు. బట్ అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. సో మీ స్కూల్లో మీ యొక్క లెక్చరర్ ఎలా చెప్తే, మీ యొక్క టీచర్ ఎలా చెప్తే అలానే ఫాలో అవ్వండి. అండ్ సో ఐ డోంట్ వాంట్ టు టాక్ మోర్ అబౌట్ హ్యాండ్ రైటింగ్ బికాస్ I sincerely request you to follow your guidelines given by your teacher. And as far as maths is concerned, there is no issue in whatever handwriting you write, because there is nothing to read or express what in sentences. So the problem lies in steps. So there is nothing problem in the handwriting. So as far as maths is concerned, there is no issue with the handwriting. So as a faculty of maths, I don't have any issue with the handwriting. అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ ద స్ట్రైక్ ఆఫ్స్ ఆల్సో. నాకు స్ట్రైక్ ఆఫ్ అయిపోయినా పర్లేదు, అండర్లైన్ చేయకపోయినా పర్లేదు, బట్ అండర్లైన్ చేస్తే బాగుంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే క్వశ్చన్కి కొంచెం ఒక 2 lines గ్యాప్ ఇస్తే బాగుంటుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్వశ్చన్ నెంబర్ అనేది మనం జాగ్రత్తగా మిస్ కాకుండా చూసుకోవాలి. అండ్ చాయిస్ అంటే ఆ బ్రాకెట్లో క్వశ్చన్ నెంబర్ కింద చిన్నగా మనము స్మాల్ లెటర్స్తో చాయిస్ అని పెడితే కొంచెం క్లారిటీ ఉంటుంది. సో దాన్ని వాడు యాక్సెప్ట్ చేయాలా లేదా కూడా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో రైట్ ఫ్రెండ్స్, ఇది మనకి ఓవరాల్గా మనం టాపర్ పేపర్ ఎవాల్యుయేషన్ చూసుకుంటే ఈ విధంగా జరిగింది అన్నమాట సిబిఎస్ఈది. అండ్ అఫీషియల్ సిబిఎస్ఈ పేపర్ ఇది 2019 పేపర్. అండ్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఆల్సో ఇన్ ఇంటర్నెట్ ఫ్రమ్ గూగుల్. అండ్ ఎస్, థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ సో ఇక్కడతో ఈ వీడియోతో మీకు కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. మెయిన్గా ఏంటంటే మనము 2 lines ఒక క్వశ్చన్కి 2 lines గ్యాప్ ఇవ్వాలి. అండ్ పొరపాటున స్ట్రైక్ ఆఫ్ జరిగితే దాన్ని జస్ట్ ఒక స్ట్రైక్ ఆఫ్ మాత్రం ఇవ్వండి, దాన్ని గజిబిజి చేయడం దానివల్ల ఇంప్రెషన్ అయితే పోతుంది. అండ్ ఫార్ములా కంపల్సరీ ఉండాలి, గివెన్ డేటా కంపల్సరీ ఉండాలి, అండ్ స్టెప్స్ కంపల్సరీ ఉండాలి. అండ్ లైన్ ఒక దాంట్లో చూసుకోండి, ఒకే విధంగా చూసుకోండి. బట్ హ్యాండ్ రైటింగ్ అయితే కంపల్సరీ ఇంపార్టెంట్ అయితే కాదు, మనకి ఏ హ్యాండ్ రైటింగ్ ఉన్నా మనకి నో ప్రాబ్లం. అండ్ డయాగ్రామ్ ఏ క్వశ్చన్కి అయితే ఉంటుందో ఆ క్వశ్చన్ కంపల్సరీ డయాగ్రామ్ ఉండాల్సిందే, రైట్? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరిన్ని వీడియోస్కి అయితే ట్యూటర్ లొకేష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సో ఇలాంటి వీడియోస్ అయితే నేను మళ్ళీ చేస్తాను, రైట్? థ్యాంక్ యూ.